ఆర్బీఐ కొత్త రూల్స్ కారణంగా మార్చ్ 15 నుంచి పేటిఎం ద్వారా ఉబర్ నెగిటివ్ బ్యాలెన్స్ని ఇక మీద పే చేయలేరు. డైరెక్ట్గా ఉబర్ యాప్లో యూపీఐ ఐడిని ఎలా లింక్ చేసుకోవాలి, దాని ద్వారా ఎలా పేమెంట్ చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి. ముందు ఊబర్ డ్రైవర్ యాప్ని ఓపెన్ చేయండి. పైన లెఫ్ట్ సైడ్లో 3 బార్స్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఫోన్పే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో కంటిన్యూ ఆప్షన్ వస్తుంది, కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ₹1 రీఛార్జ్ చేయండి. సో ఎంటర్ యూపీఐ పిన్ నెంబర్ అడుగుతుంది, సో యూపీఐ పిన్ని ఎంటర్ చేయండి. తర్వాత ₹1 పేమెంట్ అయితే అవుతుంది. సో ఫోన్పే అయితే లింక్ అయిపోయింది. ఒకవేళ ఫోన్పే లేకపోతే జీపే ఉంటే జీపే యూపీఐ ఐడిని మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత నెగిటివ్ బ్యాలెన్స్ని ఎలా క్లియర్ చేయాలో చెప్తాను. సో సెలెక్ట్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు ఆల్రెడీ ఫోన్పేది యూపీఐ ఐడి యాడ్ చేశారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, అది డైరెక్ట్గా ఫోన్పేలోకి వెళ్ళిపోతుంది. పేమెంట్ ఎంత అయితే చూపిస్తుందో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేసేయచ్చు. సో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్తే.